అయినా ఈ రోజే సంతకం పెట్టడం కుదరదు అని చెప్పి వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామని తిరిగొచ్చావు? ఓ, అత్తయ్య దగ్గర ఏదో బహుమానం కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు, అదే కదా? ఆ డాక్యుమెంట్లో సంతకం పెట్టు. నీ స్థలానికుండే వాల్యూ కంటే రెండింతలు ఎక్కువివ్వమని చెప్తాను. సంతకం పెట్టు. నా వల్ల కాదు. అత్తయ్య, నేను చెప్పాను కదా తను సంతకం పెట్టదని. ఎందుకు అత్తయ్య తనని అంతగా నమ్ముతున్నారు? మేడం, ఆవిడ ఎంత పెద్ద మనిషి, మీ దగ్గర దిగొచ్చి అడుగుతున్నారు కదా, మీకు సంతకం పెట్టడానికి ఏంటి మేడం? ఆ ఆస్తి పెట్టుకుని మీరేమైనా కోట కట్టబోతున్నారా? ఏమండి, ఏం ప్లాన్తో వచ్చుంటుంది? ఇవ్వను అంటే ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడికి రావడం? నాకెందుకో తను చాలా భారీగా ఏదో పెద్దగా అడగబోతున్నట్టుంది అమృత. అదే నాకు కంగారుగా ఉంది. ఇప్పుడు అత్తయ్య ఉన్న సిచ్యువేషన్లో తను ఏమడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ ఈ ఇంట్లోకి రానివ్వండి అని అడుగుతుందో ఏమో. నీకేం కావాలి? డబ్బులు వద్దని చెప్పేశావు. ఇంకేం కావాలో చెప్పు. నువ్వు ఏం చేస్తే ఆ స్థలం మాకిచ్చేస్తావు. నాకు ఆ ఎర్ర చీర కావాలి. బుజ్జి ఏమడుగుతుందో అర్థమైందా? అర్థమైంది. అమ్మా, చిన్న వయసులో మమ్మల్ని వదిలేసి పని చేయడానికి వెళ్ళినప్పుడు నీ జ్ఞాపకంగా ఉండాలని ఆ చీరనే పెట్టేసి వెళ్ళేదానివి. ఆ చీర నాతో ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉన్నట్టుండేది. ఆ చీరనే నాకు చాలా ఏళ్ళు ఒక అమ్మగా నాకు తోడుగా ఉండేది. ఆ చీరలో నీ ప్రేమ, పాసం, మమకారం అన్నీ ఉండేవి. అది నాతో ఉన్నంత వరకు నువ్వు లేవని అనిపించదు.